జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని అమావాస్య. ఇది 23వ తారీఖున శనివారం రోజున వచ్చింది. ఈ రోజున కనుక శనికి హోమంగాన్ని చేయిస్తే కనుక ఎవరికైతే ఎలినాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు మీ జన్మ జాతకంలో కనుక శని అంతర్దశ కానీ శని మహాదశ కానీ ఉంటే కనుక వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్తున్నారు 20వ తారీఖు నుంచి. దాని మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైతే బిజినెస్ పరంగా ఇబ్బంది పడుతున్నారో బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. 20వ తారీఖు నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు విజయం సాధిస్తారు. శత్రువుల నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృషభ లగ్నానికి పరమయోగ కారకుడు శని. ఎలాంటి శని? లాభస్థానంలో ఉన్నప్పుడు మరియు దశమాధిపతి నవమాధిపతి అయ్యి లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి చేస్తారు. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ తీసుకొస్తారు. ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇది సరైన సమయము. మీకు మంచి లాభాలంటూ ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలంటూ చూస్తారు. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండి శని దృష్టి కుజుడి దృష్టి శని మీద ఉన్నది. మ్యారేజ్ పరంగా ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. దానికోసమై హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు 23వ తారీఖున శని అమావాస్య ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.